నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆగస్టు మాసం కొన్ని విషయాల్లో అనుకూలత చక్కగా కనిపిస్తుంది. ఎవరైతే నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం కొంత అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి, పెళ్లి కాని యువతి యువకులకి కొన్ని శుభవార్తలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మాసంలో సంతానం కోరుకున్న దంపతులకి కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఉంటారో వృషభ రాశి వారికి కొంత ఎడ్యుకేషన్లో ఇబ్బందులు ఏర్పడే సిచ్యువేషన్స్ ఈ మాసంలో ఉన్నాయి. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ విద్య పట్ల, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సంతానానికి స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఈ మాసంలో లేకపోలేదు. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో కొంత ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చిన్న చిన్న విషయాలకి కొంత విసుగు, కోపం అన్నది కూడా ఈ మాసంలో రావచ్చు. కానీ సంతానం పైన ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య యోగక్షేమాల పట్ల, వాళ్ళ స్టడీస్ పట్ల ముఖ్యంగా. ఇక విద్యార్థులు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా కమింగ్ మంత్స్లో పాజిటివ్ రిజల్ట్స్ అయితే చక్కగా ఉన్నాయి. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారు, ప్రభుత్వ రంగాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పై అధికారుల నుంచి కొంత ప్రశంసలు, కోరుకున్న ప్లేస్కి బదిలీలు, ఇవన్నీ కూడా అనుకూలంగా పరిస్థితులు మారే సిచ్యువేషన్స్ అయితే వృషభ రాశి వారికి ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ మాసం అంతా కొంత అనుకూలంగా ఉంది. పురోభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే తల్లిగారి ఆరోగ్య యోగక్షేమాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంత నెమ్మదిగా, కాన్సన్ట్రేషన్గా డ్రైవింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ వృషభ రాశి వారికి ఈ మాసంలో. అలాగే కొంత నైబర్స్ కానీ, కొలీగ్స్ కానీ వీళ్ళ నుంచి వ్యతిరేకమైన మాటలు కొన్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అయితే వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో కనిపిస్తుంది. కాబట్టి ఆలోచనలు ఎంతసేపు కూడా పాజిటివ్ వేలోనే ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ పాజిటివ్గా ఉన్నప్పుడు కొన్ని మ్యానిపులేషన్ ఎనర్జీస్ కూడా మన చుట్టూ ఉంటాయి. అంటే కొలీగ్స్ వల్ల కానీ, నైబర్స్ వల్ల కానీ, బంధువుల వల్ల కానీ కొంత వ్యతిరేకత, లేనిపోని మాటలు చెప్పుకోవటము, ఇలాంటివి కలవర పెట్టచ్చు వృషభ రాశి వారిని. జాగ్రత్త తీసుకోండి. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది. ప్రేమ విషయాల్లో కూడా కొంత అనుకూలంగా పరిస్థితులు అన్నది మారుతూ ఉన్నాయి. సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు పాజిటివ్గా టర్న్ అవుతున్నాయి. అలాగే ఖర్చు కూడా కొంత అదుపులో ఉండడానికే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే అధిక ఖర్చులు చేయాలన్న ఆలోచనలు కానీ, ఆడంబరాలు కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో తగ్గించుకుంటే వృషభ రాశి వారు చాలా మంచిది. మరి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, చిక్కులు, చికాకులు అవన్నీ కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. స్వస్తి.